నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ కాజీపేట 3వ రైల్వే లైన్ పనులనేవి బాగా వేగవంతంగా చేసి పూర్తి చేశారు. మిగిలినటువంటి 5 కిలోమీటర్ల పూర్తి చేసినటువంటి ఈ యొక్క రైల్వే ట్రాక్ను ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడం అయితే జరిగింది. ఆ విజయవాడ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ జరిగినటువంటి పనుల గురించి వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ కాజీపేట 3వ రైల్వే లైన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో మిగిలిపోయినటువంటి 5 కిలోమీటర్లను ఇటీవల పూర్తయింది. దాని పూర్తయినటువంటి 3వ రైల్వే లైన్ను జాతికి అంకితమైతే చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రాయనపాడు వద్ద ఉన్నటువంటి ఈ యొక్క న్యూ వెస్ట్ బ్లాక్ ఈ హాట్ క్యాబిన్ వరకు ఈ 5 కిలోమీటర్ల లైన్ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. ఈ నూతన లైన్తో విజయవాడ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించేటువంటి రైళ్లకు ఇక నుంచి 3వ లైన్ అందుబాటులో ఉంటుంది. 2 ట్రాక్లపై ప్యాసింజర్ రైళ్లు, ఒకదానిపై గూడ్స్ నడిపేందుకు వీలుంటుంది. ప్రస్తుతం సరుకు రవాణా చేసేటువంటి గూడ్స్ రైళ్లు ఈ యొక్క వచ్చే సమయంలో ప్యాసింజర్ రైళ్లను ఆపాల్సిన అవసరం వచ్చేది. ఇక నుంచి 3వ లైన్ ప్రత్యేకంగా సరుకు రవాణాకు వినియోగించే వీలుంటుందని రైల్వే అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇక కాజీపేట నుంచి విజయవాడ మధ్య 219 కిలోమీటర్లు 3వ లైను నిర్మాణానికి 2012, 2013లో 1952 కోట్లతో ప్రారంభించారు. 194 కిలోమీటర్లు తెలంగాణలోను, 35 కిలోమీటర్లు ఏపీలోనూ ఉంది. ఎన్టీఆర్ జిల్లా గంగినేని నుంచి విజయవాడ మధ్యలో ఈ 35 కిలోమీటర్లు 3వ ట్రాక్ నిర్మాణం జరిగింది. ఇప్పటికే 30 కిలోమీటర్లు పూర్తయింది. తాజాగా మిగిలిన 5 కిలోమీటర్ల లైన్ పనులు 70 కోట్లతో పూర్తి చేసి ఈ ప్రధాని చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. ఈ ఎన్టీఆర్ జిల్లాలో గంగినేని దాటిన తర్వాత వచ్చేటువంటి ఎర్రుపాలెం స్టేషన్ ఖమ్మం జిల్లాలో ఉంది. ఈ కాజీపేట విజయవాడ మధ్యలో నిర్మిస్తున్నటువంటి 219 కిలోమీటర్ల 3వ లైను పనులు మొత్తం వచ్చేసి 2025 చివరికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. తెలంగాణలోని 184 కిలోమీటర్లు ఈ యొక్క 114 కిలోమీటర్ల లైన్ పూర్తయింది. దీనిలో కాజీపేట నుంచి నెక్కొండ వరకు 42 కిలోమీటర్లు, మరోవైపు ఏపీలోని గంగినేని దాటిన తర్వాత ఈ ఖమ్మం వరకు 72 కిలోమీటర్లు పూర్తయింది. మధ్యలో 70 కిలోమీటర్ల లైన్ ప్రస్తుతం ఈ యొక్క పనులు చేపడుతున్నారు. ఈ 3వ లైన్ పూర్తయితే కాజీపేట విజయవాడ మధ్యలో రైళ్ల రాకపోకలు అయితే జాప్యం అనేది లేకుండా ఈ యొక్క సాఫీగా అనేది వెళ్ళొచ్చు. ప్రయాణికులు రైలు మరిన్ని నడిపేందుకు అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు కూడా పేర్కొంటున్నారు. అది ఫ్రెండ్స్, విజయవాడ కాజీపేట మధ్య 3వ రైల్వే లైన్ పనులకు సంబంధించినటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.